వాహనాల రద్దీ తక్కువ పెట్రోల్ బంకులలో. నిన్న మనం ఒక ప్యానిక్ సిచ్యువేషన్ చూసినాం, పెట్రోల్ డీజిల్ దొరుకుతుందో దొరకదో అని. హైదరాబాద్లో చాలా బంకులలో వాహనాలతోటి దాదాపు అన్ని బంకులు వాహనాలతో నిండిపోయినాయి. కానీ వాళ్ళ సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండు కూడా మన దగ్గర సఫిషియెంట్ పెట్రోల్ ఉంది. అంటే సప్లై లేకపోయినా మనకు ఒక 2-3 నెలల వరకు పెట్రోల్ డీజిల్ కొరత ఏమి ఉండదు, అట్లే గ్యాస్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత కొంచెం సెట్ బ్యాక్ అయ్యారు. అంటే ఎవడో ఒక రూమర్ స్ప్రెడ్ చేసారు, దాన్ని పట్టుకొని మన వాళ్ళందరూ ఇక బంకులకు పరిగెత్తారు. కానీ వాస్తవానికి ఏంటంటే మన దగ్గర సప్లై ఆల్రెడీ 2 నెలలకు ఫుల్ స్టాక్ ఉంది. గ్యాస్ కూడా 1,20,00,000 సిలిండర్ల వరకు మనకు రెడీగా ఉన్నాయి. సో గ్యాస్ కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి గటు ప్రభుత్వ ఉన్నతాధికారులు మనకు వివరిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు స్టేట్మెంట్స్ కూడా ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రెస్కి జనాలు ఏ సిచ్యువేషన్ కూడా ప్యానిక్ అవ్వద్దు. ఫస్ట్ ప్యానిక్ అవ్వకుండా ఆ పెట్రోల్ ఎంతవరకు ఉంది మనకు తెలుస్తుంది కదా. అన్ని బంకులలో సఫిషియెంట్గానే పెట్రోల్ ఉంది, ఎక్కడ కూడా బంకులలో పెట్రోల్ లేదు, నో స్టాక్ బోర్డ్స్ పెట్టలేదు. అంటే ఆ టైంకి అక్కడ ట్యాంకర్ రాకపోవడం వల్ల నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నారు, కానీ మ్యాక్సిమం అయితే పెట్రోల్ ఉంది.